अश्विनी नामदेवनी रविनारायणस्य सहकुटुंबानां आयुष्यावृद्ध्यर्थम् आरोग्यदास्यर्थम् अंदरू नमस्कारं చేసుకొని చెప్పండి కార్యం మే సిద్ధి మాయాలు ప్రసన్నే త్వయి ధాతరి విఘ్నాని నాశ మాయాందు సత్యాంగయాజో యోనం సర్వోదాన్యావి సత్యోవందేనమచిరమో చెప్పండి మంత్రహీనం క్రియాహీనం పరిపూర్ణం తదస్తుమే ధ్యాన ఆవాహన పూజయాచ మహాగణపతి అర్పణమస్తు. ప్రారంభంలో చేసినట్టుగా ఆడవాళ్ళ అక్షరం మగవాళ్ళు తీసుకొని కళ్ళకద్దుకొని గణపతి దగ్గర పుష్పాలు కళ్ళకద్దు తలలో పెట్టుకోండి. సహస్రవరణాదేవి శతమూలాది ప్రసాదం ఇటమానస్య శిరసి ధారయేదు. ఆడవాళ్ళు ఒక చుక్క నీళ్ళు వేసుకొని చేయగడుకోండి. నమస్కరోమి గణపతిని పల్యం ప్రవేశయామి శోభనార్థే క్షేమాయ లాభాయ పునరాగమనాయ చ. మా ఇంతకుముందు సంకల్పం చెప్పుకోలేని వాళ్ళు ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరు ఉంటే మేము గోత్రనామాలు చెప్పుకోవాలమ్మా. कंपल्सरी ओम इतराग्नि स्थापितये. అయ్యా ముఖ్యంగా నెయ్యి ఆజ్యం దగ్గర ఎవరైతే కూర్చున్నారో నెయ్యి వేయడానికి కూర్చున్న దాతలకు ప్రత్యేకంగా ఆ నెయ్యి వేయడానికి కూర్చున్న వాళ్ళే చేసే కార్యక్రమం ఉంటుంది. ఇప్పుడు ఒక 5 నిమిషాలు కాబట్టి ఆ పంతులు గారు ఏం చెప్తున్నారు అని జాగ్రత్తగా పంపిణీ చేస్తుంటారు. కాబట్టి యజమానులుగా నెయ్యి వేసేవారు ముఖ్యంగా కొన్ని కార్యక్రమాలు చేయాలి అగ్ని ప్రతిష్టకి. కాబట్టి పంతులు గారు చెప్తుంటారు. ఆ విధంగా ఆయన ఏం చెప్తున్నాడో వినుకుంటూ జాగ్రత్తగా చేస్తూ ఉంటాడు. ఆ దర్భపులతోని మూడు సార్లుగా గీత గీయండి. ముందుగా హోమగుండంలో ఇసుకలో నీళ్ళు తీసుకొని హోమగుండం పైన నీళ్ళు ఉందండి. శేషం సంసృత్యా కాదు ముందు జరిగిన ప్లేట్ తీసేయండి. అక్కడ అది సుఖమ్మ అది సుఖం అమ్మ దాంట్లో నడుచుకుని పూర్వస్వరూపజ్ఞం ప్రతిష్టాప్య దాంట్లో 4 జోడించి మిగతా వాళ్ళు అగ్నయే నమః అనుకోండి. కర్రలు ఓపెన్ చేసుకోండి. మీ ముందర ఉన్న కర్రలు ఓపెన్ చేసుకోండి. మిగతా వాళ్ళు అందరూ మీ దగ్గర ఉన్న కర్రపులు ఓపెన్ చేసి పెట్టుకోండి. అగ్నయే నమః అనుకోండి మా అందరూ. ఓం అగ్నిం దూరం ప్రణీమహే సోదారం విశ్వవేదసం అస్య యజ్ఞ సర్వకృతము కర్పూరం పైన కాకుండా యజ్ఞ పురుషాయ నమః అనుకోండి మా అందరూ. యజ్ఞ పురుషుల్ని ధ్యానం చేయండి. 10-15 కర్రలు పెట్టండి. మాకే చెప్తారా మీరు? అందరూ అక్షతలు పట్టుకోండి. మా చేతులు జోడించి యజ్ఞ పురుషాయ నమః అనుకొని యజ్ఞ పురుషుడిని ధ్యానం చేయండి అందరూ. ఓం చతుర్వార సంఘ త్రయోస్య పాదాద్వే శీర్షే సప్తగస్తారోహస్య త్రిదాబుద్ధో సర్వో రవేంద్ర మహోదేవో మధ్యాహ్నామృష సప్తగస్తాదు దుస్సంగ సప్తదిగ్ధో త్రిశీర్ష తోమరంబజ లంబామే సురపాత్రవిధారయావణ నైషారుడంగదాబద్ధం ఘోరవర్ణం హోదసం దో దేశకి దేవ ప్రవేశోడుతర బాపూర్వో దాగస్సువర్తే అంతః సంఘాజమానశ నిష్యమాన ప్రత్యేకవాస్తిష్ఠతి విశ్వదో ముఖా. అందరూ అక్షతలు అగ్నిదేవుడి పైన వేయండి. ప్రాణముఖాగ్నిశ్వరం అగ్ని అందరూ అగ్నిదేవుడికి నా దోషం చూపించండి. అగ్ని అభిము అగ్నిదేవుడిని మీలోనికి ఆవాహన చేయండి. అగ్ని అగ్ని అభిముఖోభవ సుముఖోభవ సుప్రసన్నోభవ. వారి చేతిలో అక్షతలు కొద్దిగా నీరు వేసుకొని హోమగుండం చుట్టూరుగా తిప్పండి. ఆ నీరని అక్షతలని సోదకైన పానీన ప్రదక్షిణమగ్నిం పరిసమోభ్య అగ్నజే అలంకృత్య అగ్నజే నమః ఉతపహాయ నమః ఉదాసనే నమః కృష్ణపద్మనే నమః దేవముఖాయ నమః సప్తదిగ్భాయ నమః వైశ్వానరాయ నమః జాతవేదసే నమః. పెట్టుకోండి. మళ్ళీ ఎత్ర ఆజ్యస్థాళి ఆజ్యం విలాప్య అలాగే మీ ముందున్న
కలుషం చెంపును కూడా అగ్నిదేవుడికి చూయించి మళ్ళీ ఏ ప్లేస్ ఉందో అదే ప్లేస్ లో పెట్టుకోండి. ద్వంద్వం నుంచి ఓం గణానాంద్వా గణపతయ ఇదం అది కింద పెట్టేయండి. అప్పులు కానీ బెల్లం కానీ మీరు ఏ సమర్పించినా స్వాహానప్పుడు మాత్రమే ముఖ్యంగా పోతారు వేసేవాళ్ళు. అదే చెప్పింది కాకుండా తెలిసింది చేసి దానికి పెనాల్టీ ఉంటుంది మళ్ళీ చివరిలో మీ ఇష్టం. అది చివరి తీసుకోండి. ఆ చివరాల్లో స్వాహ అన్నప్పుడు నేను వేస్తూ ఉండండి. ఓం ఓం భువస్వాహ ఓం శుభస్వాహ ఓం భూర్భువమతేన మన్యుస్వాహ సరస్వతేన మన్యుస్వాహ దేవసవిద ప్రసుభాః. లక్ష్మణ గారితో 4 హోమాలు చేయించాలి కూర్చోబెట్టి. హోమం స్వామివారిని పూజించాం. ఆయనకి ఇష్టమని చెప్పి పండ్లు ఫలాలు మిగతా నైవేద్యాలన్నీ స్వామివారికి పెట్టాం. అవన్నీ స్వామివారు తింటారో లేదో తెలియదు కానీ చివరిలో మనం తీసుకోవడము లేదా మిగిలినది బ్రాహ్మణి సమర్పించడమో చేస్తాం. ఇక ఇవన్నీ దేవతలకు ఎలా చెందాలి అని అంటే హోమం ద్వారా చెందుతాయి. హోమం ద్వారా ఎలా చెందుతాయి? అసలు ఈ పూజని ఎందు గురించి చేయాలంటే మనం ఎవరిని పూజించాలన్నా మనకి ఇద్దరు అనుగ్రహం ఉండాలి. వింటున్నారా అందరూ? ఆ ఇద్దరు ఎవరు అంటే ఇష్టదేవత, కులదేవత. మన ఇంట్లోంచి బయటికి వెళ్ళాలన్నా ఏదైనా పని మీద వెళ్తున్నామన్నా ఇంట్లో దేవుడు దీపారాధన చేసుకొని గుట్టు పెట్టుకొని బయలుదేరుతాం. ఇంకా కనిపించే దేవత ఎవరంటే తల్లిదండ్రులు. కాబట్టి మాతృదేవోభవ పితృదేవోభవ అని చెప్పి తల్లిదండ్రులు నమస్కారం చేసుకుంటాం కనిపించే దేవతలు కాబట్టి. ఇక ప్రారంభంలో 3 సార్లు మనం తీర్థం తీసుకుంటాం. ఎందు గురించి అంటే పైన శరీరానికి మనం ఎంత స్నానం చేసినా మన లోపల ఆత్మారాముడు అనేవాడు కూడా ఉంటాడు. మనకన్నా ఎక్కువ ఆనందపడేవాడని, మనకన్నా ఎక్కువ బాధపడేవాడు అని. అలాంటి ఆత్మారాముడు క్షోభించకుండా ఉండాలి. హోమకార్యం చేస్తున్నంత వరకు బయట చెడు ఆలోచనలు ఏవి మనకు సంభవించకుండా ఉండాలి అని నారాయణ మంత్రంతో తీర్థాలు తీసుకొని సంకల్పం చెప్పుకుంటాం. మనం మా గోత్రము, మా పేరు, మా యొక్క కుటుంబీకులు వీళ్ళందరూ మాకు చదువు బాగుండాలి, ఉద్యోగ వ్యాపారాలన్నీ బాగుండాలి అని చెప్పి మనకి ఏవైతే కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా మనం స్వామివారిని తెలుపుకున్నాం. అలా తెలుపుకొని గణపతిని పూజించుకున్నాం. ఎందు గురించి దేవతలలో ప్రథమ పూజ్యుడు ఎవరు అంటే ఈ యొక్క వినాయకుడు. అందు గురించి ఆయన పేరేంటి? విఘ్నేశ్వరుడు. చేసే కార్యంలో విఘ్నము అంటే ఆటంకాలు అనేవి లేకుండా రక్షించేటువంటి వాడు వినాయకుడు. అందుగా ముందుగా విఘ్నేశ్వరుని పూజించుకున్నాం. ఆయన ప్రసాదాన్ని స్వీకరించి ఆయన హోమ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంతకీ హోమని ఎందుకు గురించి చేస్తున్నాం? మన దేవతలకి ప్రసాదాలను ఎలా సమర్పిస్తాం? ఎలా చెప్తాయంటే ప్రపంచంలో దేవాలయం లేని దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే ఒక యజ్ఞ పురుష నారాయణ మాత్రమే. మీరు ఏ రాష్ట్రంకైనా వెళ్ళండి, ఏ దేవాలయంకైనా వెళ్ళండి, ఎంత పెద్ద క్షేత్రాలకైనా వెళ్ళండి, అక్కడ యజ్ఞ పురుష దేవాలయం అనేది మనకి ఎక్కడ కనిపించదు. ఎందు గురించి అంటే ఆయన అగ్ని రూపంగా ఉంటాడు. ఒక విగ్రహంగా ఆయన మనం బంధించి పూజించలేం కాబట్టి ఆయనకు దేవాలయం అనేటువంటిది ఉండదు. మరి అలా యజ్ఞ పురుషుడు ఎలా ఉంటాడు అంటే ఏదైనా దేవుని మనం చేతులు జోడించి ధ్యానం చేస్తున్నామంటే ఆ ధ్యానంలో ఆయన రూపం అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు లక్ష్మీదేవి ధ్యానం చేస్తున్నాం, లక్ష్మీ క్షీర సముద్రాధనని అని. అలాగే వెంకటేశ్వర స్వామిని ధ్యానం చేస్తున్నాం, శాంతాకారం, జగశైలం, పద్మనాభం, సురేశం అని. అలాగే మన యజ్ఞ పురుషుని ప్రారంభంలో ధ్యానం చేసుకున్నాం ఏమని? చతుర్వారి శృంగ అంటే ఆయన రూపం ఎలా ఉంటుందో చెప్తున్నాను వినండి. చతుర్వారి శృంగ అంటే 4 కొమ్ములు, త్రయోస్య పాద అంటే 3 పాదాలు, ద్వేషీర్ష అంటే 2 తలలు, సప్తహస్త అంటే 7 చేతులు, సప్తదిగ్వ అంటే 7 నాలుకలు, సుఖాసీన అంటే మనం ఎలాగైతే కూర్చున్నామో అలాగే కూర్చొని మేఘవాహనాన్ని కలిగి ఉంటారంటే యజ్ఞ పురుష నారాయణ. ఈయనకి 2 భార్యలు, ఒక ఆవిడ స్వాహాదేవి, మరొక ఆవిడ స్వధాదేవి. స్వాహాని అమ్మవారేమో ఇలాంటి హోమ కార్యక్రమాలు ఉపయోగిస్తే స్వధాని అమ్మవారినేమో పితృకార్యాలు ఉపయోగిస్తూ ఉంటాం. మనకి దేవతలకి మధ్యవర్తిగా అంటే ఒక పోస్టులాగా వివరిస్తూ ఉంటాడు యజ్ఞ పురుష నారాయణుడు. నేను ఎప్పుడైతే మనం స్వాహాన్ని పిలుస్తామో దేవతల గురించి మనం ఎవరో పిలుస్తున్నారని వచ్చి ఆయన అక్కడ ఆశీనుడై అందుగురించి మనం ప్రారంభంలో ఏం చేసాం? ప్రారంభంగానే మమాభిముఖోభవ స్వామి మా ముందుగా వచ్చి మాకు ఆశీనులు అవ్వండి అని మనలోకి మనం ఆవాహన చేసుకున్నాం. అలా స్వాహాన్ని ఎప్పుడైతే అంటామో అప్పుడు ఆయన నోరు తెచ్చుంటాడట. అలా నోరు తెచ్చిన సమయంలో గణపతయ ఇదం నమ అంటే మనం పూజ చేసేది ఏం చేస్తాం? నమః అంటాం. అంటే మనకు తిరిగి వస్తుంది అని అర్థం. నమః అంటే వదిలేస్తున్నాం అని అర్థం. ఏదైనా దేవాలయం వెళ్ళి బ్రాహ్మణుడికి ఏదైనా దానం చేయాలంటే అక్కడ ఏం చెప్తాం? తుభ్యమహం సంప్రదతే నమః అంటే వదిలేస్తున్నానికి నాకు సంబంధం లేదని. అలాగే ఇక్కడ హోమ కార్యక్రమంలో కూడా తిరిగి మనకు వచ్చేది ఏముండదు. కాబట్టి ఇదం నమ స్వామి ఇది నాది కాదు, నేను సమర్పించేస్తున్నాను అని అర్థం. అలా స్వాహాన్న సమయంలో ఎవరైతే ఈ 3000 పరిమాణం దీన్ని మృగముద్ర అంటారు. ఇలా పెట్టి చూడండి, ఒక మృగాకారమైన ముద్ర కనిపిస్తుంది. ఇలాంటి మృగత్వాన్ని మన యొక్క దేహంలో ఉన్న మృగత్వాన్ని మనం తొలగించినట్టుగా భావించి
గణపతయ ఇదన్నమ, గణపతి హోమం చేసినప్పుడు గణపతి ఇదన్నమ, లక్ష్మీకరణ హోమం చేసినప్పుడు లక్ష్మీ గణపతయ ఇదన్నమ అని ఎప్పుడైతే సమర్పిస్తామో ఆ తీసుకెళ్లి యజ్ఞపురుష నారాయణుడు ఆ యొక్క ఏ దేవుడికి చేస్తామో ఆ యొక్క దేవుడికి చెల్లిస్తాడు. అలా చెల్లించడం ద్వారా పూజ చేసిన దానికన్నా రెట్టింపు ఫలితం ఈ యొక్క హోమం ద్వారా మనకు కలుగుతూ ఉంటుంది. కాబట్టి శ్రద్ధగా మేము చెప్పింది వింటూ స్వాహ అన్నప్పుడు మాత్రమే ఆ ద్రవ్యాన్ని కొద్దిగా వేస్తుందండి. 3000 పరిమాణంతో స్వాహ అన్నప్పుడు ఖచ్చితంగా పడాలండి. స్వాహాన కన్నా ముందు కానీ స్వాహాన తర్వాత కానీ వేస్తే ఆయన మొహం మీద వేసిన పాపం వస్తుంది. కాబట్టి శ్రద్ధగా స్వాహ అన్నప్పుడు వింటూ వేస్తూ ఉండండి. అవానోచానమవదిశ్యం స్వాహా అవపశ్చాత్తాదు అవపురస్తాదు అవోత్తరాత్తాదు అవదక్షిణాత్తాదు అవచోత్రాత్తాదు అవాధరాత్తాదు సృష్టది సర్వంతగతం త్రైదయమేష్యది సర్వంతగతం ప్రత్యేది తం భూమిరాపోనలోనిలో నమః తం చత్వారి పదాని స్వాహా తం గుణత్రయాతీరః తం దేహత్రయాతీరః తం కాలత్రయాతీరః తం మూలాధారేశ్వరగ్రంథము తం శక్తిత్రయాత్మనః త్వాన్యోగనో విష్ణుస్తం రుద్రస్తం ఇంద్రస్తం అగ్నిస్తం రాజస్తం సూర్యస్తం. మీరు ద్రవ్యం ఒకటే కాదు, మధ్యన అగ్నిని చూసుకోవాలి. ముందుగా అక్కడ అగ్ని ఆరకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. కర్రలు గణపతయే నమః స్వాహా ఓం గణపతయే నమః స్వాహా గణపతయే నమః గణపతయే నమస్తే అష్టలంబోదరాయ గణందాయ విఘ్న వినాశినే శ్రీసుతాయ శ్రీవర్ణమూర్తయే నమో నమః స్వాహా గణపతయే నమః గణపతయే నమః గణపతయే నమస్తే అష్టలంబోదరాయ గణందాయ వినాశినే శ్రీసుతాయ శ్రీవర్ణమూర్తయే నమో నమః స్వాహా గణపతయే నమః ప్రవానిర్విఘ్నం పరమే దేవా సర్వకార్యే సర్వదా మహాగాయ సూర్యకోటి సమప్రభా విఘ్నం యజమానాయ శుక్రబాధా నివారయ స్వాహా మహాగాయ సూర్యకోటి సమప్రభా విఘ్నం యజమానాయ శుక్రబాధా నివారయ స్వాహా మహాగాయ సూర్యకోటి సమప్రభా విఘ్నం యజమానాయ రుణబాధా నివారయ స్వాహా మహాగాయ సూర్యకోటి సమప్రభా ఈ గణపతికి హోమం చేస్తూ ఉండండి. మీ దగ్గర ఉండాలని స్వాహ అన్నప్పుడు ఒక్కొక్కటి ఆ హోమగుండంలో వేస్తూ ఉండండి. ఓం ఓం స్వాహా ఓం శ్రీం స్వాహా. మీరు స్వాహ అన్నప్పుడే నోరు తెచ్చుకుంటారు. ఎవరైతే వేస్తున్నారని మీరు అట్లా చూపించి తెలుసుకున్నారు అనుకోండి. ఓం శ్రీం హ్రీం స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవర సర్వజనం మే స్వాహా శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశం స్వాహా శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానం స్వాహా శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవర సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవర సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవర సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా శ్రీం గ్లౌం గం గణపతయే వరవర సర్వజనం మే వశమానయ స్వాహా శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవర సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం స్వాహా స్వాహా శ్రీం హ్రీం గ్రౌం గణపతయ వరవర సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా మా అందరు నవధాన్యాలు తీసుకున్న చెట్లు ఆ నవధాన్యాలను కొద్దిగా ఆద్యం నెయ్యి ఉంచుకోండి.
పూర్వ సంకల్ప ప్రకారేణ మూలమంత్ర హోమం కరిష్యే. హోమం చేస్తుందండి. నవగ్రహాల్లో మొట్టమొదటి గ్రహం సూర్య భగవానుడు. సూర్యుడికి హోమం చేస్తున్నాం. అందుచేసం జై సూర్య భగవానికి జై. మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించే స్వామి అని చెప్పి సూర్య భగవాన్ నమస్కారం చేసుకొని మనసులో చంద్రాయ ఇదన్నమ చేయాలన్నా, అలాగే ఏదన్నా వివాహం చేయాలన్నా, నూతనంగా ఏదన్నా ఓపెనింగ్ చేయాలన్నా మొట్టమొదటి మనం ఏం చూస్తాం? గురుబలం ఉందా లేదా అని చూస్తాం. గురుబలం ఉంటే గానీ పెళ్లి చేయము. ఏదన్నా ఇదం నమ చివరిలో దీర్ఘాలు లేకుండా శ్రద్ధగా చూసుకుంటూ చేస్తుండండి. ఓం శని అనిష్టే నందాతే శని హోమ అంచకాలేదు. శని హోమం ప్రవక్ష్యామి. ప్రాణ అపమృత్యు అపగండ ఆటంకపేదోపశాంతజే స్వాహ. ఆలోచన గురించి మొట్టమొదటి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తాడు. ఆయన అంటాడట, నాకున్న శాపమే తొలగించుకోలేక నాకు పూజలు వద్దే మందిరాలు వద్దే అని చెప్పి వదులుకున్నాను. ఇక నీ శాపం వచ్చిన నేనెక్కడ చెప్తానని చెప్పి పరమేశ్వరుడి దగ్గర పంపిస్తారట. అప్పుడు ఈశ్వరుడు అంటాడట, శివుడాజ్ఞ చీమీన ఉండదు. అలాంటి నీ అనుగ్రహం ద్వారా ఇలాంటి పాపాలు కలుగుతాయి. నువ్వు వచ్చి నన్ను కలిసావు కదా, ఆ బాధ అనేది ఏదైనా నాకు తెలిస్తే నీకు శాప విమోచన చెప్తానని చెప్పి పంపిస్తారట. ఇక ఈ శనీశ్వరుడు వెళ్ళిపోతాడు. వెంబటనే పరమేశ్వరుడికి మనసులో వేదన ఏమని, అసలే జ్యేష్ఠాన్ని పెళ్లి చేసుకున్నాడు, నన్నుంచి కలిశాడు, వీడికున్న తిరిగారు నాకెక్కడ కలుగుతాయో అన్న బాధతోని, ఏమవుతుందన్న ఆలోచనతోని కైలాసం దాటిన పరమేశ్వరుడు సప్త సముద్రాలన్నీ దాటి ఒక చెట్టుతులలో దాచుకొని ఉంటారట. ఆ యొక్క దరిద్రంగా తగలకుండా ఉంటారని చెప్పి. అంటే ఆయన ఆలోచనే అంత ప్రభావమైనటువంటిది. ఎందుకంటే ధర్మవంతుడు కాబట్టి. అందుగురించి మనం చూడండి, అధర్వం అంటే మనకు ప్రీతి. బ్లాక్ మనీ అంటే వద్దన్న పరిగెడతాం, వైట్ మనీ అంటే ఎవరు పట్టుకుంటాడో మళ్ళీ అని చెప్పి ఆ పక్కకు కూడా వెళ్ళాం మనం. అలాంటి ధర్మవంతుడైనటువంటి ఒక శనీశ్వరుడు మనకు కలిగించే బాధలు ఏమిటంటే జీవితానికి విలువలు తెలుపుతుంటాడు. మొట్టమొదటి ఆటంకాలు కలగజేస్తాడు. చదువు అంటే ఏంటి, ఉద్యోగం అంటే ఏంటి, వ్యాపారం అంటే ఏంటి, దాంట్లో ఏదో దెబ్బతగిలితేనే కదా వాటి గురించి మనం తెలిసేది. ఇక ఆ తర్వాత అపగండాలు, చేయని తప్పు నిందపడడం, 10 మందిలో దోషిగా నిలబడడం, మనవాడంటే ఎవడు పగవాడంటే ఎవడు తెలుసుకోవడం, ఇలాంటి అపనిందలు కలగజేసి వాటి విలువలు కలగజేస్తాడు. ఇక మూడవది అపమృత్యు బాధలు. బండి మీదనో కారులో వెళ్తూ చిన్న చిన్న ప్రమాదానికి గురై పెద్ద పెద్ద తప్పికి ప్రమాదాన్ని కలిగించేటువంటి వాడు కూడా యొక్క శనీశ్వరుడే. తద్వారా మన యొక్క జీవనం అంటే ఏంటి, మన యొక్క ప్రాణం అంటే ఏంటి, ఆ విలువలు తెలుపుతూ ఉంటాడు. అంతటి ప్రభావకారకుడు శనీశ్వరుడు. నవగ్రహాల్లో ఏ గ్రహం ఎలా ఉన్నా శనీశ్వరుడు ఒకడు కనుక బలంగా ఉన్నాడు అనుకోండి, మిగతా గ్రహాలు ఎలాంటివి కూడా మనకి ఎలాంటి ప్రభావాన్ని కలిగించలేదు. అలాంటి శనీశ్వరుడిని వేడుకోండి. ఆటంకాలు, అపగండాలు, అపమృత్యువాదులు కలగజేస్తావు, వాటిని ఎదుర్కొనే శక్తిని కూడా ప్రసాదించు స్వామి అని చెప్పి శనీశ్వరుడిని వేడుకోండి అందరూ. మంట వచ్చే దగ్గర నెయ్యి మంచిగా వేయండి. ఒక 5-6 సార్లు వేయండి. అయ్యా పూర్ణావతి వచ్చారు. ఏమో 4 సార్లు వేయండి. ఓం స్వాహ, ఓం స్వాహ. అది పైన ఇటుక పైన పెట్టుకోండి. ఇటుక ప్లేట్తో సహా లేవండి. ఇంకా లేచి అన్ని ఆ ప్లేట్ మొత్తం చేతిలో తీసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒకసారి నమస్కారం చేయించండి. అమ్మా పూజకు వచ్చిన వాళ్ళు, కూర్చున్న వాళ్ళు అందరూ కూడా పూర్ణ వాళ్ళు నమస్కారం చేసుకోండి. అక్కడ వాళ్ళు అక్కడ, ఇక్కడ వాళ్ళు ఇక్కడ, ఇక్కడ వాళ్ళు ఇక్కడ, ఇక్కడ నమస్కారం చేసుకోండి పూర్ణావతిని. అయ్యా ఆ పూర్ణావతి ప్లేట్ మొత్తం నెయ్యి ఎవరైతే వేశారో వాళ్ళు తీసుకోండి. నమస్కారం చేసుకున్నాక ఆజ్యం ఎవరైతే సమర్పించారో ఆ నెయ్యి వేసిన వాళ్ళకి ఆ ప్లేట్ ఇచ్చేయండి. ఆ ప్లేట్ తీసుకున్న వాళ్ళు వినండి జాగ్రత్తగా. మేము మంత్రం చెప్పి స్వాహ అని చెప్పినప్పుడు మాత్రము ఇంతకు చూపించినట్టుగా ఈ 3 వేళ్లతో పూజా ముద్రతో మాత్రమే 3 పట్టుబడి పైన
స్వాహ అని చెప్పినప్పుడు ఆ మధ్యలో పెట్టాలి హోమంలో. పెట్టిన తర్వాత ఆ ఇష్టంలో ఉన్నటువంటి పూలు పండ్లు అగరబత్తులు ఏమున్నా కూడా ఆ ప్లేట్ వేయద్దు. ఆ ప్లేట్లో ఉన్న ద్రవ్యాలు మాత్రమే వేయాలి. మూట వేసిన తర్వాత స్వాహ అని చెప్పినప్పుడు 3 వేలతో 3ను మధ్యలో పెట్టాలి హోమం మధ్యలో. ఆ హోమం అమ్మా మిగతా వాళ్ళందరూ ఆ 3ను వేసినప్పుడు చక్కగా అందరూ చప్పట్లు కొట్టి ఆ స్వామివారికి చక్కగా మీ ఆనందాన్ని అందరూ కూడా చూపించాలి పూర్ణవ సమయంలో. ఓం సప్తదే అగ్నే సప్త దిక్పా సప్తధామ ప్రియాణి సప్తహోత్ర సప్తదాకవాయందే సప్తయోనీరా పునస్వాగతేన ఏకం ద్వే చత్వారి ఏకాదశ ద్వాదశ చిహ్నిత్వా ఇదం విష్ణుమిదక్కమే దేవదో సమూఢమస్య దేవదో గణేశ్ మహారాజ్ కి ఏకదంత భగవాన్ కి హర నమః పార్వతీ పదే హర మహాదేవ ప్లేట్లో ఉన్నాయి మొత్తం. ప్లేట్లో ఉన్నాయి మొత్తం. ఆ పెద్దది ఇది ఇలా పైన ఇలా పట్టుకోవాలి, ఇంత హైట్లో పట్టుకోవాలి. ఎందుకంటే ఆ నెయ్యి వేసినప్పుడు మంట పైకి వస్తుంది. ఆ మట్టి చిప్ప ఎవరైనా తీసుకోవాలి. అలే ఆయన షెడ్ ఉంది. 6 ప్యాక్లు అందరికి ఇక్కడ 6 ప్యాక్లు ఎవరు లేదు తీయండి. తేజోవసోర్ధారా తేజసేవాస్మై తేజోవరుం తేజో కామయేతి ప్రజాదేవాస్మై కామానేవావరుం దే స్వాహా శక్తిమే మయశ్చ మే ప్రజంచ మే కామశ్చ మే కామశ్చ మే సౌమనదశ్చ మే భద్రంచ మే శ్రేయశ్చ మే అస్కశ్చ వేదశ్చ మే సిద్ధివినంచ మే స్వాహా యజ్ఞనారాయణ భగవానికి వెంకటరమణ గోవింద యజ్ఞపురుషాయ నమః సర్వోపచారాన్ పరికల్పయామి. కొబ్బరికాయ తీసుకోండి. ఎవరు వాళ్ళు దాతలు ఎవరైతే కూర్చున్నారో తలా కొబ్బరికాయ తీసుకోండి. హోమానికి కూర్చున్న వాళ్ళందరూ తలా కొబ్బరికాయ తీసుకోండి. ఆయన చేతి చేసుకున్న వాళ్ళు కొబ్బరి కొట్టండి, మీరు కూడా కొట్టండి. అయ్యా, కొబ్బరికాయ కొట్టి వినండి. కొబ్బరికాయ కొట్టి హోమగుండంలో పోయొద్దు. నీళ్ళని ఇటుకల పైన పోయండి. ఇంకా పైన వస్తున్నాయి. యాస్మనీర్యా ఫలా పుష్పాయాశ్చ పుష్పిణీ బృహస్పతి ప్రసూతాస్తానో వంచంత్వగుంహసః ఇదం ఫలం మయా దేవా స్థాపితం పురుషస్తవ తేన మే సఫలావాప్తి భవేర్జన్మని జన్మని. ఇంకా పైన పెట్టేయండి రావుగా. సార్ ఎడగలడా రావచ్చు కదా మరి ఉన్నారు మరి వెళ్ళినారు. అమ్మకు ఒంట్లో వాళ్ళు అన్న ఆ తమలపాకుతో కొబ్బరికాయలు పెట్టేయాలండి. నైవేద్యం చూపించండి ఒక 5 సార్లు. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం నిర్మల్ భోదేవ శ్రీమహి అమృతమస్తు అమృతోపసన్నం శ్రీ ప్రాణాయ స్వాహా ప్రాణాయ స్వాహా యాయ స్వాహా దారాయ స్వాహా ద్వారాయ స్వాహా బ్రహ్మణే నమః. మధ్య మధ్య పానీయం సమర్పయామి. నమస్ అక్షతలు పట్టుకున్న మా హోమగుండం దగ్గర వచ్చిన అక్షతలు పూజ కూర్చున్న వాళ్ళు మాత్రమే అక్షతలు తీసుకోండి. మిగతా మగవాళ్ళ ముందర ఆడవాళ్ళు వాళ్ళ వెనకాల భార్య భర్తలు ముందు హోమగుండ చుట్టూగా పత్యాయ సత్యాయ నమస్తే నమస్తే దక్షిణ దక్షిణ అగ్నయే అగ్నయే నమః నమః ఆవహనీయాయ ఆవహనీయాయ మహావేద్యై మహావేద్యై నమో నమః నమో నమః కాండద్వయ కాండద్వయ ఉపపాద్యాయ ఉపపాధ్యాయ కర్మ బ్రహ్మ కర్మ బ్రహ్మ స్వరూపిణి స్వరూపిణి స్వర్గ స్వర్గ అపవర్గ అపవర్గ రూపాయ రూపాయ యజ్ఞేశాయ యజ్ఞేశాయ నమో నమః నమో నమః యజ్ఞేశ యజ్ఞేశ అచ్యుత అచ్యుత గోవింద గోవింద మాధవ మాధవ అనంత అనంత కేశవ కేశవ కృష్ణ విష్ణు కృష్ణ విష్ణు ఋషికేశ ఋషికేశ వాసుదేవ వాసుదేవ నమోస్తుతే నమోస్తుతే
నమస్కారం చేసుకోండి. అందరూ 3 ప్రదక్షిణలు మాత్రమే చేయాలి. మళ్ళీ ఏదైనా స్థానంలో ఎవరి వాసులో వాళ్ళు నిల్చోవాలి. 3 ప్రదక్షిణలు అయిన తర్వాత అక్షతలు హోమగుండంలో వేసి నమస్కారం చేయండి. ఇంకోటి చేసే అక్షంతలు హోమం నుంచి నమస్కారం చేసుకోండి. మళ్ళీ ఎక్కడ నిలబడ్డారో సేమ్ అక్కడనే యథాస్థానం నిలబడండి. అయ్యా స్వస్తి అందరూ ఆ యజ్ఞపురుషుడికి వీడికి నా చేతులు చూపించండి. అందరూ పైనుంచి స్వస్తి శ్రద్ధాం శ్రద్ధాం మేధాం మేధాం యశః యశః ప్రజ్ఞాం ప్రజ్ఞ విద్యాం విద్యాం బుద్ధిం బుద్ధిం శ్రియం శ్రియం బలం బలం ఆయుష్యం ఆయుష్యం తేజః తేజః ఆరోగ్యం ఆరోగ్యం దేహిని దేహిమే అవ్యవాహన అభ్యవాహన శ్రియం శ్రియం బలం బలం ఆయుష్యం ఆయుష్యం ఆరోగ్యం ఆరోగ్యం దేహిని దేహిమే అవ్యవాహన అవ్యవాహన ఓం నమః ఓం నమః ఇది. ఆ వీడిని మీ కళ్ళ కలుగుకోండి. మీ శరీరంలో ఎక్కడైనా నొప్పులున్నా ఆ వీడిని తగ్గించుకోవచ్చు. ఇది నమస్కారాన్ని సమర్పయామి. హోమగుండంలో నెయ్యి వేయడానికి కూర్చున్న వాళ్ళు మాత్రమే అక్షతలు పట్టుకోండి చేతిలో. నెయ్యి వేయడానికి కూర్చున్న వాళ్ళు మాత్రమే. అందరూ నమస్కారం చేస్తూ చెప్పండి. మంత్రలోపే క్రియాలోపే నియమలోపే అక్షతలు నీళ్ళు అక్కడ ఇటుకపోయిన వదిలేసేయండి. ఇప్పటివరకు చేసిన హోమంలో ఏదైనా తప్పుంటే వినాలి అందరూ. ఇప్పటివరకు చేసిన హోమంలో తెచ్చిన వస్తువుల్లో ద్రవ్యంలో ఏదైనా లోపాలు ఎవరుంటే క్షమింపు స్వామి అని చెప్పి అందరూ గట్టిగా లెంపలేసుకోండి. సర్వాపరా గణపతి హోమం ముందు పెట్టుకున్నారు అందరికీ. అందరూ కూడా హోమం ముందు పెట్టుకోండి. పిల్లలు పెద్దలందరూ కూడా మర్చిపోకుండా ప్రదక్షిణ చేసే వాళ్ళందరూ నవధాన్యాలు తీసుకొని హోమగుండం చుట్టూ 3 ప్రదక్షిణ చేసుకోండి. చేసిన తర్వాత నవధాన్యాలు హోమగుండంలో వేయండి. తర్వాత పక్కన హోమంది బొట్టు పెట్టున్నారు. అందరూ పిల్లలు పెద్దలందరూ కూడా హోమం బొట్టుని చక్కగా మర్చిపోకుండా అడిగి పెట్టించుకోండి. అయ్యా వేయండి. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర రిపుశ్చ రాహవే కేతవే నమః స్వాహా. వేసి నమస్కారం చేసుకోండి అందరూ కూడా. హోమం బొట్టు పెట్టారు అందరూ. ఒక పువ్వుతో కానీ తమలపాకుతో కానీ ఆ ప్రసాదం మీద పండ్ల మీద కొబ్బరికాయల మీద మీరు ఏదైతే నైవేద్యం పెట్టుకున్నారో పండించాలండి. ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ బ్రహ్మణే నమః. మరొకసారి నేను చెప్పండి నైవేద్యాలు. పూజారి గారు చక్కగా చేయించారు. థ్యాంక్ యూ సో మచ్. ఆయన మన ఎస్పీఎస్ పూజ విత్ కౌంటర్ విత్ పంచెస్. అది ఇప్పుడైతే చెప్పాల్సింది స్వామి ఇక్కడ చూడండి ఒకసారి ఫోటోగ్రఫీ ఎవిడెన్స్. కుటుంబానాం సుఖ సంతోష వెనకాలకి వెళ్ళండి. గణపతి లోపల స్వామివారిని గణపతి పూజ కానీ స్వామివారిని గణపతిని కదిలించడానికి కాబట్టి అందరూ కూడా భక్తులందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. ఓం శ్రీ గణేశాయ నమః. అదే మన విజయ్ గారు పూజ చేసిన వాళ్ళందరూ కూడా గ్రూప్ ఫోటో ఎంత బాగుంటుందని ఒక మంచి సలహా ఇచ్చారు. ఆ పూజారి గారు కూడా ఉన్నారండి దాంట్లో తప్పకుండా. నాకు తెలిసినంత వరకు నేను చేస్తున్నటువంటి సంవత్సరాల్లో నాకు చాలా నచ్చిన అపార్ట్మెంట్ సరదా చిక్కారిలో. కాబట్టి మీ అందరూ కూడా ఇప్పుడు మన సార్ చెప్పినట్టుగా మన సార్ అన్నాడు మా ఎస్వీఎస్ అపార్ట్మెంట్ పంతులు గారు అని చెప్పి అన్నారు ఆయన పెద్ద మాట. కాబట్టి అదేవిధంగా మేము కూడా ఎస్వీఎస్ అంటే మా అపార్ట్మెంట్ అనుకుంటాం. మేము కూడా మాకు ఈ అవకాశం కలిగించినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు.
ముఖ్యంగా అంటే మాకు జడ్జి గారితో సంబంధం కొద్దిగా ఎక్కడైనా కూడా మేము శ్రద్ధ టెంపుల్కి వచ్చినప్పటి నుంచి కూడా వారికి ఉన్నటువంటి అనుబంధం మాకు కొద్దిగా పెద్దది. కానీ మరి ఆయన పెద్ద అయినా కూడా మాకు ఎప్పుడు అంత గౌరవం ఇస్తారు, మాకు అంతే గౌరవంతో మా ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఉంటాయి సార్, మీకు అందరికీ కూడా ఉంటాయి మా ఆశీర్వాదాలు. పప్పు కూడా చెప్పు వీడియో చెప్తా అయ్యా. ధనం ధాన్యం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయు. స్వామిని గణపతిని కదిలించడానికి కాబట్టి అందరూ కూడా భక్తులందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. ఓం శ్రీ గణేశాయ నమః. అదే మన